ఈ బొమ్మ మీద ఎవరికైనా అర్థమైందా కదా? పక్షి అంకులు ఉన్నారు బొమ్మ మీద కదా. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము ఈయన గురించి. మనం ఈయన గురించి తెలుసుకుంటాం. సరే, ఆయన పేరు వింటేనే మీకు ఏమర్థమైంది? ఆయన ఇండియాలో ఎక్కడికి చెందిన వాడు ఉండొచ్చు కదా? పంజాబ్. భగత్ సింగ్ అంటేనే సింగ్స్ అందరూ కదా, పంజాబ్. అయితే పాకిస్తాన్ భాగంలో ఉన్న పంజాబ్లో జోయా అనే ప్రాంతంలో భగత్ సింగ్ అంకులు జన్మించారు. ఆయన వారి తండ్రి పేరు జవహర్ లాల్. నేను చెప్పాను కదా మీకు, నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ చెప్పిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తాను. మీరు ఇప్పుడు ఇన్ని ఆన్సర్స్ చెప్తే గిఫ్ట్స్ ఉంటాయి, లేకపోతే లేదు. అందుకే సైలెంట్గా వినాలి, ఓకేనా? చూడండి, ఇక్కడ వాళ్ళ నాన్నగారి పేరు జవహర్ లాల్, తర్వాత అమ్మగారి పేరు లక్ష్మీబాయి. ఏం పేరు? వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి ఏంటంటే ఎవరు తల్లిదండ్రులు? భగత్ సింగ్ అంకుల్ వాళ్ళ తల్లిదండ్రులు. వీళ్ళు ఏం చేశారంటే భగత్ సింగ్ అంకుల్ పుట్టగానే ఆయనకు భగత్ సింగ్ అని పేరు పెట్టి వాళ్ళ దైవమైన గురునానక్ సాహెబ్కు ఆయనను ప్రతిష్ఠించినారు అనమాట. వాళ్ళు సిక్కులు కదా, సిక్కులందరూ గురునానక్ జీని పూజిస్తారు కదా, వాళ్ళు ఆయనకు ప్రతిష్ఠించినారు. ప్రతిష్ఠించి ఆయనకు 12 ఏళ్ళు వచ్చినప్పుడు, 12 years వచ్చినప్పుడు ఏం చేశారంటే చాలా సంతోషంతో ఒక పెద్ద పార్టీ, గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు వాళ్ళ ఊర్లో, ఈ జోయా అనే ఊర్లో. ఆ ఊర్లో అందరికీ భోజనం పెట్టి మంచి సెలబ్రేషన్ చేశారనమాట. అట్లా చేసిన తర్వాత ఏమైందంటే అప్పుడు ఆ చుట్టుపక్కల ఊళ్ళందరూ అర్థమైంది, అందరూ ఇలా బర్త్డే గురించి మాట్లాడుకున్నారు. చుట్టుపక్కల అనమాట పిలిచి చేస్తే వాళ్ళందరూ అనుకున్నారు, అమ్మో వీళ్ళు చాలా ధనవంతులు, ఇంతమందికి భోజనాలు పెట్టారు అని అనుకుని ఏం చేశారంటే కొంతమంది దొంగలు వాళ్ళ ఇంటి మీద కన్నం వేశారు. అమ్మో చూద్దాం ఈసారి మరి వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నట్టున్నాయి, పెద్ద పార్టీ చేశారు కదా వాళ్ళు అని అనుకుని వెంటనే ఒక 2 ఏళ్ల తర్వాత వాళ్ళ ఇంట్లో దొంగతనం చేస్తే దొంగలు వచ్చి జవహర్ లాల్ గారిని మెడ దగ్గర కత్తి పెడితే వాళ్ళ భార్య లక్ష్మీబాయి గారు అన్నారంట, అయ్యా ఏం చేయదు, ఇదిగో మా ఇంట్లో అంతా తీసుకెళ్ళు, నాకు మా ఆయన్ను వదిలేసేయి అని అంటే వాళ్ళంతా దోచుకొని వెళ్ళిపోయారంట. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇంకా అక్కడ దొంగతనం జరిగింది కాబట్టి సర్గోదా అనే ఊరికి షిఫ్ట్ అయిపోయినారు. జోయా అనే ఊరిలో నుంచి, అది కూడా పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లోనే ఉంటుంది, ఆ ఊరిలో నుంచి ఈ ఊరికి షిఫ్ట్ అయిపోయినారు. షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు భగత్ సింగ్ అంకుల్ గారు చిన్నగా ఉన్నప్పుడు ఆయన చిన్నప్పటి నుంచే కొంచెము ఆధ్యాత్మికమైన జ్ఞానం కలిగిన వాడు. దేవుడు అంటే ఎవరు, దేవుడు నాతో మాట్లాడతాడా, నేను దేవుడికి ఇష్టమేనా, మరి నన్ను సృష్టించిన ఎవరు, ఆ సృష్టికర్త నన్ను చూస్తూ ఉంటాడా అని ఈయనకు చాలా ప్రశ్నలు ఉండేవి. ఎప్పుడు ఆయన ఆ సిక్కు మఠంలోకి వెళ్ళి లోపల కూర్చొని జ్ఞానంలో నువ్వు నాతో మాట్లాడు దేవా, నన్ను సృష్టికర్త నాతో మాట్లాడు అని అడుగుతుండేవాడు. అలా అడుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఆయనకు ఒక కళ వచ్చేది. ఇలా ఆధ్యాత్మికత చిన్న ఉన్నప్పటి నుంచి దేవుడు వెతికేటప్పుడు ఒక కళ వచ్చేదంట. ఇలా ఆ కళలో ఆయన ఒక పెద్ద పండు మీద నుంచి, మౌంటైన్ మీద నుంచి కింద పడిపోతాడంట. ఫస్ట్ కింద పడినప్పుడు ఏమో అక్కడ ముళ్ళు ఉంటాయంట, కూర్చుంటూ ఉంటాయంట. మళ్ళీ ఆ ముళ్ళు ఉన్న ప్లేస్ నుంచి మళ్ళీ కింద పడిపోతాడంట. పడిపోతే అక్కడేమో మెత్తటి తివాచి వేసిందంట, హాయిగా ఉంటుందంట ఆ తివాచి మీద. అయితే ఆ తివాచి మీద పడుతున్నప్పుడు, ఆ తివాచి మీద పడినప్పుడు ఆ ముళ్ళుని అంత ముందు పుచ్చుకున్న ముళ్ళుగా గుర్తుండేవి కాదంట. అనుకునేవాడంట ఆ ముళ్ళు పుచ్చుకుంటే కానీ ఈ మెత్తటి తివాచి మాత్రం భలే బాగుంది అనుకున్నాడంట. ఈ కళ ఎప్పుడు ఆయనకు వస్తూ ఉండేదంట. వస్తూ ఉన్నప్పుడు ఈ కళను అనుకునేవాడు, ఏంటి నాకు ఎప్పుడు ఈ కళ వస్తుంది అని అనుకునేవాడు. అయితే అప్పటికే భగత్ సింగ్ అంకుల్ విషయంలో దేవుని ఏర్పాటు ఉందని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఆ ఊళ్ళో వీళ్ళు చాలా, వాళ్ళ నాన్నగారు కాటన్ ఇండస్ట్రీ దూది మిల్లుని రన్ చేస్తారనమాట. చాలా ధనవంతులు వాళ్ళు. సో ఆయన 12th ఎగ్జామ్ రాసిన తర్వాత ఆయనకు ఒక గిఫ్ట్ వస్తుంది.
అప్పుడు ఒక 12th ఎగ్జామ్ అయిపోతే పాస్ అయ్యాడని అందరూ మళ్ళీ పార్టీ చేసుకుంటారు కదా, అలా అలా మంచి పార్టీ చేసుకున్నప్పుడు ఆయనకు ఒక మంచి బైబిల్, చూడండి ఇక్కడ ఒక మంచి బైబిల్ గిఫ్ట్ వస్తుంది. ఈ మంచి బైబిల్ గిఫ్ట్ వస్తే భక్సింగ్ గారు ఏం చేస్తారంటే ఆయన మతం మీద అపారమైన విశ్వాసము, చాలా నమ్మకము, పట్టుదల కూడా ఉండేది. అయితే ఆయన క్రైస్తవులన్నా తర్వాత క్రైస్తవ మతం అన్నా ఆయనకు పెద్ద నచ్చదు. ఎందుకు ప్రత్యేకంగా ఏం లేదు, కానీ ఆయన మతం అంటే ఆయనకి ఇష్టం కాబట్టి వీళ్ళు నచ్చారు అనమాట. అలా ఉండేవాడు. అయితే వాళ్ళ స్కూల్లో, ఆయన మిషనరీ స్కూల్లో చదివేటప్పుడు కూడా క్రిస్టియన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఏడిపిస్తూ ఉండేవాడంట, టీచ్ చేస్తూ ఉండేవాడంట. అసలు అదే మతమయ్యా మీ మతము అని ఏడిపిస్తూ ఉండేవాడంట. అట్లా ఆ ఏడిపించే సమయంలో అలానే పెద్దవాడే 12th క్లాస్ అయ్యాక ఒక మంచి బైబిల్ గిఫ్ట్ వస్తే ఆ బైబిల్ చూసి ఎంత బాగుంది బైబిల్ అని అనుకుని ఏం చేశాడంటే బైబిల్ అట్ట పెట్టుకొని లోపల పేపర్లన్నీ చింపేశాడు. చూడండి, బైబిల్ అట్ట పెట్టుకున్నాడు, లోపల పేజీలన్నీ చింపేశాడు. ఎందుకు? ఆ బైబిల్ అట్ట నచ్చింది ఆయన. నేను చూపిస్తాను. బైబిల్ అట్ట పెట్టుకొని లోపలంతా చింపేశాడు, పేపర్లన్నీ చింపేసి అట్ట మాత్రం చాలా బాగుంది. ఎందుకు? మంచి బ్లాక్ కలర్లో గోల్డెన్ అక్షరాలతో హోలీ బైబిల్ అని రాస్తుంది కదా, అది చాలా నచ్చింది ఆయనకు. అది మాత్రమే పెట్టుకున్నాడు. అయితే అప్పుడు ఒక ఇంజనీర్ ఉండేవాడు వీళ్ళ దగ్గర ఒక ఇంజనీర్ పని చేసేవాడంట, ఫారినర్. ఆయన అన్నాడంట, జవహర్లాల్ గారు మీ అబ్బాయి చాలా తెలివిమంతుడు, నాతో పాటు ఇంగ్లాండ్కి పంపించేసేయండి, నేను అక్కడ నా దగ్గర పెట్టుకొని చదివించుకుంటాను అని అన్నాడంట. అయితే అప్పటి నుంచి ఆయనకు ఆ మాట విన్నప్పటి నుంచి జవహర్లాల్కి ఏమో ఇష్టం, నాన్నగారికి ఇష్టం లేదు నేను ఎక్కడికి పంపించడం, తన కొడుకుని తన దగ్గర పెట్టుకోవడమే ఇష్టం. సో ఉరికి నవ్వి ఊరుకున్నాడంట. కానీ భక్సింగ్ గారి హృదయంలో మాత్రం నేను ఇంగ్లాండ్కి వెళ్ళి చదువుకోవాలి అనే పట్టుదలే ఎక్కువైపోయింది. ఆ తర్వాత ఆయన బిఏ చదవడానికి నేను ఇంగ్లాండ్కి వెళ్తానని వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని అడిగితే వాళ్ళ నాన్నగారు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, వద్దు అన్నారంట. వద్దు, నాకు తోడుగా ఇక్కడే ఉండు, నువ్వు దూరం ఎందుకు వెళ్తావు అని. వాళ్ళ అమ్మ అన్నారంట, నువ్వు ఆ దేశంకి వెళ్ళిపోతే ఈ మతం వదిలేసి ఆ దేశం మతంలో ఉంటావేమో నువ్వు అంటే, లేదమ్మా నీకు తెలుసు కదా నాకు మన మతం అంటే ఎంత ఇష్టము, ఎంత భక్తినో, అలా నేను చెయ్యను, నువ్వేం దిగులు పడకు, నేను అస్సలు వాళ్ళ మతంలోకి నేను మారిపోను అని చెప్పాడు. అని వాళ్ళ అమ్మకు ప్రామిస్ చేస్తే అప్పుడు వాళ్ళ నాన్న ఒప్పించి తను బిఏ చదవడానికి ఇంగ్లాండ్ వెళ్ళడానికి అన్ని సిద్ధపాటులని చేసింది. ఆయన 1926లో మెకానికల్ ఇంజనీరింగ్ చేయడానికి ఇంగ్లాండ్ వెళ్ళాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చేశాక అక్కడ చేసిన రోజులు తను వెళ్ళిన మొదటి 3 నెలలు సిక్కులకు బాగా పొడవాటి గడ్డము కదా, పొడవాటి జుట్టు, అది వాళ్ళ మతానికి అంటే అది వాళ్ళు చూపించే రెస్పెక్ట్ అనమాట. సో ఈ 3 నెలలు ఆయనకు ఆ పొడవాటి జుట్టు, ఆ గడ్డము ఉండేది. అయితే ఆయన ఆ 3 నెలలు చాలా ఇష్టంగా పెట్టుకున్నాడు. ఒక 3 నెలలు దాటిన తర్వాత మెల్లమెల్లగా ఈ గడ్డంలో, ఈ జుట్టులో ఆత్మీయత లేదని తెలుసుకున్నాడు. అంటే గడ్డం పెట్టుకుంటే మంచి భక్తులని, గడ్డం పెట్టుకోకపోతే భక్తులు కాదని అని మెల్లమెల్లగా ఆయన ఆలోచన తీరు మారిన తర్వాత అప్పుడు ఏం చేశాడంటే ఆయన అలా మారిన తర్వాత నాస్తికుడిగా అయ్యాడు. అంటే ఇందులో సిక్కు మతం నమ్మేవాడు, ఈ గడ్డంలో ఏముంది, ఈ సిక్కు మతంలో ఏముంది అని అర్థమైపోయి నాస్తికుడు అయిపోయాడు. అంటే నాకు ఏ మతము లేదు అనేవాడు అయిపోయాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత సోషలిస్ట్ అయిపోయాడు. అంటే ఇప్పుడు మతం కాదు మనుషులే గొప్ప అనే భావంలో వచ్చేసాడు. అంటే నేను మనుషుల్ని సేవిస్తే చాలు, నేను దేవుడిని సేవించినట్టే. అందరూ అంటారు కదా చాలా మంది నాడు మానవ సేవే మాధవ సేవ కాదు. సో అలా సోషలిజంలోకి వచ్చేసాడు అనమాట. వచ్చేసిన తర్వాత అలాంటి సందర్భంలో ఉన్నప్పుడు ఇంకా ఆయన అలా మారుతూ స్మోకింగ్ అలవాటు పడ్డాడు, ఆల్కహాల్ తీసుకున్నాడు, ఫ్రెండ్స్ పార్టీలకు వెళ్ళేవాడు, అన్నీ చేసేవాడు. ఈయన నాన్నగారికి బాగా డబ్బు ఉంది కదా, ఆ సిగరెట్ బాక్స్ అంట బంగారు సిగరెట్ బాక్స్ ని కూడా చేయించుకున్నాడంట. ఆ సిగరెట్లు పెట్టుకునే బాక్స్ గోల్డ్తో అంట, మనం గోల్డ్ నగలే చేయించుకోలేం కదా, ఆయన బాక్స్ చేయించుకున్నాడు. అలాగా తన డిగ్నిటీని, తన రిచ్నెస్ ని చూపించుకుంటూ ఉండేవాడు. అయితే అలా ఉండగా ఒకసారి ఏమైందంటే ఆయన వాళ్ళతో పాటు అంటే ఇంగ్లాండ్ దేశం వాళ్ళు ఏం చేస్తే అన్నీ చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? నేనేం తక్కువ కాదు, ఇండియన్స్ ఏం తక్కువ కాదు అని చూపించుకోవడానికి. అలాగా వాళ్ళు ఒకసారి ఏం చేశారంటే ఆగస్టు మాసంలో వీళ్ళందరూ కలిసి కెనడాకి ఒక ట్రిప్ వెళ్తున్నారు అనమాట. అక్కడ ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. అక్కడ నుంచి ఆయన అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేయడానికి, అంటే ఏమంటున్నారంటే భారతదేశంలో చాలా మంది ఫార్మింగ్ వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళని హెల్ప్ చేయాలి కదా వెళ్తే ఒకవేళ అనేసి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేయడానికి కెనడా వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఈ పెద్ద బోర్డు చూసారా, ఈ
పెద్ద బోర్డు చూసారా? చూసారా? ఏమంటారు దీని పేరు తెలుసా? కరెక్ట్ చెప్పాలి. దీనికి కరెక్ట్ నేమ్ ఉంటుంది. కరెక్ట్ నేమ్ ఉంటుంది. క్రూజ్ కదా. ఏంటంటే దీని విశేషత ఏంటంటే అది కూడా షిప్ లాంటిదే, అది కూడా బోట్ లాంటిదే. కానీ క్రూజ్ అంటే ఏంటంటే ఇందులో భవనాలు ఈజీగా ఒక 10 అంతస్తుల బిల్డింగ్లు ఉంటాయి అన్నమాట. 10 అంతస్తులు ఉంటాయి. అందులో చాలా రూమ్స్ ఉంటాయి. ఆడుకోవడానికి, పాటలు పాడడానికి, తినడానికి, పడుకోవడానికి, షటిల్ ఆడడానికి, స్విమ్మింగ్ చేయడానికి, రకరకాలు. అంటే మనం భూమి ఉన్నట్టే, ఒక భూమి అంటే ఒక భూభాగంలో ఉన్నట్టే అనమాట. ఒక పెద్ద లాంటి దాని పెద్ద షిప్ని క్రూజ్ అంటారు. ఆయన చాలా ఖర్చుతో కూడిన పని. అయితే ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పాను కదా, ఆయనకి అన్ని ఇష్టం అనమాట. ఇంగ్లాండ్ వాళ్ళు ఏది చేస్తే తక్కువ కాకుండా తను చేయాలి. అలా చేయాలని ఈ క్రూజ్ షిప్లో ప్రయాణం అయ్యాడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి. ఈ క్రూజ్ షిప్లో ఏమవుతుందంటే అక్కడ ఇంగ్లాండ్ వాళ్ళు రాత్రి కూడా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుని ఒక వర్షిప్ చేసే, అంతే కదా వాళ్ళందరూ క్రిస్టియన్స్ కాబట్టి. అయితే ఒక అనౌన్స్మెంట్ విన్నాడు. ఏంటంటే ఈ రోజు రాత్రి మన డైనింగ్ హాల్లో మనం అందరం ఆరాధనకి చేరుకుంటాము అని ఒక అనౌన్స్మెంట్ విన్నాడు. అనౌన్స్మెంట్ మీద అందరూ వెళ్తామంటే నేను ఎందుకు వెళ్ళాలి అనుకున్నాడు. మళ్ళీ అనుకున్నాడు, అమ్మో నేను వెళ్ళకపోతే నన్ను తక్కువగా చూస్తారేమో అని చెప్పి వాళ్ళందరితో కలిసి చూడాలి ఇక్కడ. వాళ్ళందరితో కలిసి ఏం చేశాడంటే ఆ డైనింగ్ హాల్లో ఉన్న వర్షిప్ని చూడడానికి, ఆరాధన అటెండ్ అవ్వడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఆరాధన చేసేటప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం లేచి పాటలు పాడుకుందామండి అంటే వాళ్ళందరితో పాటు ఆయన కూడా లేచి నిలబడేవాడు. ఆయన మనం కూర్చుందామండి అంటే ఆయన కూర్చునేవాడు. అలా చేసిన తర్వాత చివరిగా ప్రార్థన చేసేటప్పుడు అందరూ మోకాలని ప్రార్థన చేస్తుంటారు. అనుకున్నాడు, నేనెందుకు ఈ దేవుడికి మొక్కాలి, నా దేవుడు చాలా గొప్పవాడు, అయినా నేనెందుకు వీళ్ళకి తల వంచాలి అనుకున్నాడు. కానీ మెల్లగా లోపల ఒక స్వరం వినిపించింది, అరే నేను గుడికి వెళ్తే మరి చెప్పులు వదిలిపెట్టి లోపలికి వెళ్తా కదా, మసీదుకి వెళ్తే చెప్పులు వదిలిపెట్టి లోపలికి వెళ్తా కదా, మరి ఇక్కడ ఎందుకు నేను ఆ భావం ఆ తేడా చూపించాలి, ఏముంది అని ఒక భావం. ఇంకో పక్క తన మోకాలు ఉండకుండా వెళ్ళిపోదాం అనుకుంటే ఇటు పక్క ఉన్నవాడు మోకాలు వంగారు, ఇటు పక్క ఉన్న వాళ్ళు మోకాలు వంగారు. వీళ్ళని దాటుకుని కూడా ఇష్టం లేక, వాళ్ళని కష్టపెట్టడం ఇష్టం లేక సరే అని చెప్పి మోకాలు ఉన్నాడు. మోకాలు ఉన్న తర్వాత ఒక్కసారిగా ఆయన హృదయంలో ఏదో ఒక గొప్ప వెలుగు, ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా ఒక విచిత్రమైన అనుభవం కలిగి, ఆ అనుభవం తర్వాత ఆయన కళ్ళు మూసుకొని ఆయనంత ఎప్పుడు ఏం చెప్పలేదు. అలా మోకాలు ఉండగానే చదవండి ఏమి ఏమని, యేసు ప్రభువా నీవే సజీవమైన క్రీస్తు పెరిగి నమ్ముచున్నాను. ఎవరు చెప్పలేదు ఈ మాట ఆయనకి. ఆయనంతగా ఆయన ఈ మాటలు పలికాడు. ఎప్పుడైతే ఈ మాటని ప్రార్థన చేశాడో ఆయనకు చెప్పలేనంత సంతోషం ఆయన హృదయంలో కలిగిందంట. 2 మార్పులు జరిగాయంట. ఒక మార్పు ఏమో ఎక్కడ లేని ఆనందం తన హృదయంలో ఉందంట. ఇంకొక మార్పు ఏంటంటే ఆయన మాటికి ఈ మాటను మాట్లాడుకుంటున్నారు. ఏ మాటలు వచ్చేసినట్ట, సజీవుడైన క్రీస్తు అని ఆయన పదే అంటే వాళ్ళు మంత్రం ఎలా జపిస్తారో అలా తన నోటికి ఈయన సజీవైన క్రీస్తు అని చెప్తూ వచ్చాడంట. ఇది ఇలా హృదయంలో కార్యం జరుగుతుండగా ఆయన అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని తిరిగి కెనడాకి వెళ్ళి వచ్చేసాడు. ఈ కెనడాలో చూస్తారు పిల్లలు, ఒక బిల్డింగ్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా ఇది? ఈ బిల్డింగ్ పేరు ఏం పేరంటే YMCA బిల్డింగ్. చెప్పండి, YMCA బిల్డింగ్. ఈ బిల్డింగ్ లో ఆయన ఉన్నారు. ఈ బిల్డింగ్ లో ఒక మీటింగ్ జరుగుతుంటే వెళ్తే అక్కడ ఆయనకి ఓవెన్ హాన్సన్ అని ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు. ఆ ఫ్రెండ్ అని చూడగానే ఆయన మొహం చాలా ఉజ్వలంగా, చాలా ఏమంటారు మంచి షైన్తో బ్రైట్నెస్తో ఉందంట. అని నాకు కనిపిస్తున్నాడు బక్సింగ్ గారిగా. ఆయన అన్నాడంట, హాన్సన్ గారు ఏంటండి మీ మొహంలో ఏదో తెలియని ఒక షైన్ ఉంది అంటే, అవునా నాకు తెలియదేనంట. ఏమోనండి నాకు అనిపిస్తుంది, అసలు ఏంటంటే ఈ సంతోషానికి ఈ షైన్కి కారణం ఏంటి అని అడిగాడు. అడిగితే ఆయన ఒక మాట చెప్పాడంట. ఏం చెప్పాడంటే, సార్ నేను నా సొంత రక్షణ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాను, ఆయన నా హృదయంలో చేర్చుకున్నాను, అప్పటి నుంచి నా హృదయంలో సంతోషం అనేది ఆగలేదు అని చెప్పాడు. చెప్తే వెంటనే ఆయన అన్నారంట, బక్సింగ్ గారు అన్నారంట, హాన్సన్ గారు మీరు నాకు ఒక బైబిల్ ఇస్తానండి అని అడిగాడు. ఇంకా తప్పకుండా ఇస్తానని ఆయన ఒక న్యూ టెస్టిమెంట్ బైబిల్, ఓన్లీ కంప్లీట్ బైబిల్ కాదు, ఏ బైబిల్, కొత్త నిబంధన బైబిల్ మాత్రమే
బక్సింగ్ గారికి అందజేశారు. అందజేస్తే ఆయన ఆ రాత్రి December 14th ఆ రాత్రి అది ఇంటికి పట్టుకొని వెళ్ళి ఓపెన్ చేసి చదువుతూ ఒక ఆయనకు తెలియని ఆనందం చదువుతూ ఉండగా రాత్రి రోజులు చదవడంటే ఇంకా కంటిన్యూస్గా కూర్చోనంటే లేవటము, భోజనం చేయడం, మళ్ళీ బయట చదవడం, మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ చదవడం, అలాగా 3 రోజులు చదివిన తర్వాత ఆయన హృదయంలో ఒప్పింపబడ్డాడు. ఏమని ఒప్పింపబడ్డాడంటే ఇదే నిజమైన పరిశుద్ధ గ్రంథము, దీనికి మించిన గ్రంథం లేదు అని ఒప్పింపబడ్డాడు. ఒప్పింపబడిన వెంటనే ఏం జరిగిందంటే అక్కడ ఒక చోట ఆగాడు. యోహాను 3:3 దగ్గర ఆగాడు. చూడండి, చదవండి ఏం దీని మీద. అక్కడ వచ్చి ఆగిపోయాడట. ఆగిపోయి ఈ మాట చదివేటప్పుడు బక్సింగ్ గారికి ఎలాంటి అనుభవం ఉందంటే నా పక్కనే నుండి ఎవరు మాట్లాడుతున్నారని అనుభవం వచ్చేసిందంటే, ఎవరు చెప్తున్నారు నా పక్కనే నిలబడేసి. అక్కడికి వచ్చాక అప్పుడు అనుకున్నాడు, ఇదే నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు అని తెలుసుకొని, సరే సజీవమైన దేవుడు అని తెలుసుకొని తన హృదయాన్ని దేవుడికి అర్పించాడట. ప్రభువా, నీవే నా రాజువి, నేను నమ్ముతున్నాను, నా హృదయంలోకి రా అనగానే ఆయన హృదయంలో చెప్పనాశక్తమైన గొప్ప సమాధానం, ఈ లోకం ఇవ్వని సమాధానం ఆయన హృదయంలో నింపబడింది. అప్పుడు అప్పుడే ఆయన రక్షణకు కారణమైంది. December 14వ తేదీ 16వ తేదీలో ఆయన రక్షణ పొందాడు. ఇలా జరిగిన తర్వాత ఈ రక్షణ పొందిన వెంటనే ఆయన అనుకున్నాడు, ఇంకా సరే ఇంకా ఆ ఆనందంతో ఇంకా బైబిల్ చదువుతూనే ఉన్నాడు. చదువుతూ ఉండగా మరి యోహాను సువార్త దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏముంటుందంటే మరి బాప్తిజం నుంచి యోహాను దగ్గరికి యేసుప్రభు వస్తాడు. వచ్చినప్పుడు యేసుప్రభు బాప్తిజం తీసుకుంటాడు అన్న మాట దగ్గరికి వచ్చాక ఆయన ఏం చేస్తాడంటే ఆ మాట దగ్గర ఆగిపోతాడు. నేను చూడండి ఇక్కడ, నేను రక్షణ కంటే ఏ విలువ శ్రేష్ఠుడు, దేవుడు ఈ మాట మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు ఆయన నిశ్చయించుకున్నాడు. ఏమని ఇచ్చిందంటే నేను రక్షణ పొందడం మాత్రమే కాదు, నేను కూడా యేసుక్రీస్తు ప్రభువు నాకు మాదిరిగా ఉంచిపోయారు కాబట్టి నేను కూడా బాప్తిస్మము తీసుకోవాలి. రక్షణ పొందడం మాత్రమే కాదు, నేను కూడా బాప్తిస్మం తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు. నిశ్చయించుకొని మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇప్పుడు అనుకున్నాడు, ఆయన ఏమని అనుకున్నాడంటే ఇంకా నేను నా దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి అనుకున్నాడు. ఇప్పుడు అసలు జర్నీ స్టార్ట్ అయింది. వినాలి పిల్లలు, మనందరూ బాప్తిజం తీసుకుంటాం, రక్షణ పొందుతాం కదా. అంటే ఇక్కడ ఈ జర్నీలో ఏమవుతుంటే ఎప్పుడైతే రక్షణ తీసుకొని బాప్తిజం తీసుకుంటారో ఆ తర్వాత వాళ్ళ నాన్నగారికి ఇండస్ట్రీలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల కోర్టులో కేసు ఉంటుంది. ఆ కేసు వల్ల బక్సింగ్ గారికి డబ్బులు పంపించడం మానేస్తారు. నెల డబ్బులు పంపించేవాడు ఇండియా నుంచి. ఆయన ఉండడానికి ఆయన బాగా డబ్బులు పంపించాడు కాబట్టి ఇన్ని రోజులు బాగా ఉన్నాడు అన్నమాట. ఒక్కసారిగా ఆయన డబ్బులు పంపించడం మానేస్తాడు. అయితే బక్సింగ్ గారు అనుకుంటారు, ఇప్పుడు మరి నేను దేవుని రక్షకుడిగా అంగీకరించాను కదా, దేవుని మీద తప్ప ఇంకెవరి మీద ఆధారపడకూడదు, నేను మా నాన్నను ఎందుకు నాన్న పంపించట్లేదో నేను అడగను అని అనుకుంటాడు. అనుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టే అప్పుడు నేను చెప్పాను కదా, ఓవెల్ హాన్సర్ అని నాకు ఫ్రెండ్ ఉన్నాడని. ఆయన ఏం చేస్తాడంటే ఎవరు ఒక ఫ్యామిలీకి పరిచయం చేస్తాడు బక్సింగ్ గారిని. బక్సింగ్ గారు 3 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఉంటాడు, ఆ దంపతుల ఇంట్లో ఉంటాడు. ఆ దంపతుల వల్ల ఆమెకు బైబిల్ చదివేటప్పుడు ఏ డౌట్స్ వచ్చినా ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఆ తర్వాత ఆయన చాలా పనులు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు డబ్బులు పంపించట్లేదు కదా, ఆయన జీవనం కొనసాగించాలి కదా, అలాగా డబ్బులు వాళ్ళేమో పని చేయించుకుంటారు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వడు. ఒకసారి ఏమైందంటే ఆయన దగ్గర డబ్బులు లేవు, ఇక్కడ కూడా లేదా ఏమైంది, ఇక్కడ ఒక హాట్ కోకో ప్యాకెట్ కొనుక్కున్నాడు ఆయన దగ్గర కొద్ది డబ్బులతో. 10 రోజులు ఆయనతో పని చేయించుకొని వ్యవసాయం చేయించుకున్నారు. 2 రోజులు పోలీస్గా కూడా పనిచేశాడు. ఆ 12 రోజుల తర్వాత వాళ్ళు చాలా కొద్ది డబ్బులు ఇచ్చారు ఆయనకి. కనీసము మళ్ళీ తిరిగి తన ప్లేస్ వెళ్ళినప్పుడు టికెట్ డబ్బులు సరిపోవాలన్నమాట. ఇంకా అక్కడే ఉండాలి ఆయన. అప్పుడు ఏం చేశాడంటే ఈ హాట్ కోకో అనే పౌడర్ కొన్నాడు. ఈ పౌడర్ ఒకటి ఏం చేశాడంటే మరి ఈ పౌడర్ని తాగాలి కదా, ఇంకా ఆకలి వేస్తుంది. బాత్రూంలో వేడి గీజర్స్ ఉంటాయి, ఇంగ్లాండ్లో గీజర్స్ కదా, మనకు ఇప్పుడు గీజర్స్ వచ్చేసాయి. అప్పుడు ఇండియాలో గీజర్స్ ఉంటాయి కాదు. అక్కడ వాళ్ళకి బాత్రూంలో వేడి నీళ్ళు మార్చుకోవడానికి గీజర్ ఉంటే ఆ గీజర్ ఆన్ చేసుకొని అక్కడ నీళ్ళు వేడి నీళ్ళు పట్టుకొని అందులో రోజు ఒక స్పూన్ కోకో పౌడర్ కలిపి తాగేవాడు. అలాగే ఆయన 10 రోజులు గడిపాడు. రోజంతా కలిపి ఒక్క హాట్ చాక్లెట్ లాగా, అంటే అందులో పాలు ఉండవు, నీళ్ళు, ఈ కోకో పౌడర్ కలిపి ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ టైంలో ఆయన చాలా గొప్ప దేవుడితో చాలా మంచి సంబంధాన్ని చూశాడు అనమాట. ఎంత కష్టం ఉన్నా వెళ్తున్నాడో అంత దేవుని దగ్గరగా ఆయన ఉండవచ్చాడు. అలా ఆ
వెళ్ళేసరికి ఒక చర్చి కనిపించిందంట. ఆ చర్చి మీద, ఆ పెద్ద చర్చి మీద అక్షరాలతో ఇలా రాసిందంట. చూడండి, ఇక్కడ చర్చి కనిపించింది దగ్గర, ఇలా చర్చి కనిపించింది, పెద్ద అక్షరాలతో ఇలా రాసిందంట. ఏమని రాసిందంటే కదా, ఈ మాట చదువుకున్న వెంటనే ఆయనకు చాలా ఆదరణ కలిగిందంట. ప్రభా, నువ్వు నాతోనే మాట్లాడావు, నిజంగా నేను చాలా బాధలో ఉన్నాను, అయితే నాకు మాట్లాడుతూ వచ్చావని అనుకున్నాడంట. అనుకుని ఇంకా అప్పటి నుంచి ఏం చేశాడంటే ఆయనకి వచ్చిన ప్రార్థన, తన అవసరాల కోసం ఇన్ని రోజులు ప్రార్థన చేయలేదు. నాకు ఆకలి ఉంది ప్రభా, భోజనం కావాలని ప్రార్థన చేయలేదు. కానీ ఎప్పుడైతే ఈ వాక్యం చూశాడో, ఈ వాక్యం ద్వారా ఆదరించబడ్డాడో, తన అవసరాలకు ఎవరిని అడగకుండా దేవుని మాత్రమే అడగడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఆయనకు ఒకసారి ఆయన చెప్పులన్నీ చిరిగిపోతే ఏమైందంటే ఆ చెప్పులు ప్రార్థన చేశాక, ప్రభా నా చెప్పులు చిరిగిపోయాయి, నేను పొలంలోకి వెళ్ళి పని చేయలేకపోతున్నాను, నాకు కొత్త చెప్పులు కావాలి, కొత్త బూట్స్ కావాలని ప్రార్థన చేస్తే ఒక అతను వచ్చి, ఒక పెద్ద ఆఫీసర్ వచ్చి, పక్షి గారు ఏమనుకోకండి, నేను మీకు షూ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇచ్చేది వెళ్ళిపోయాడండి. ఆయన అక్కడ పనిచేస్తున్న ఆఫీసరే. సో నేను ప్రార్థన చేసి అని తెచ్చిచ్చారని గమనే ఉన్నారండి. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆయన అమ్మగారు గుర్తొచ్చారు. ఇప్పుడు ఎందుకు నా రాత్రి చాలా గుర్తొచ్చింది, వాళ్ళ అమ్మ నా గురించి ఆలోచన చేస్తానేమో, ఉత్తరం రాయాలి, నేను బాగానే ఉన్నాను అని చెప్పాలి అనుకున్నారంట. కానీ ఆ ఉత్తరం రాయడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. అంటే ఆ స్టాంప్, అట్లా స్టాంప్ ఉంటుంది, ఆ స్టాంప్ అందించాలి, ఆ స్టాంప్ కొనాలి మనం. అయితే లేకపోతే అతను అనుకున్నాడు, ప్రార్థన చేశాక, ప్రభా నాకు మా అమ్మగారు బాగా గుర్తొస్తున్నారు, మరి మేబీ మా అమ్మకు నా గురించి ఆలోచన చేస్తుందేమో, నేను ఒక ఉత్తరం రాస్తాను, నాకు ఉత్తరం సరిపడా డబ్బులు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాడంట. నా దగ్గర ఏమీ లేదు అనేసి అని ప్రార్థన చేసి లేచి ఇంకా సరే చూద్దాం ఏదో పని దొరుకుతుంది ఏదో బయటికి వెళ్ళేటప్పుడు ఒక జోబులో చేయి పెట్టుకుంటే ఒక నాణం కనిపించిందంట. అరే ఈ నాణం కనిపించింది అని చెప్పేసి ఏం చేశారంటే ఆ నాణం ఒక పిల్లవాడి చేతికి, ఇదిగో అబ్బాయి ఈ నాణం తీసుకెళ్ళి ఒక స్టాంప్ పట్టుకొస్తావా అన్నాడంట. అని ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్ళేలోపు ఒక ఇంగ్లీష్ లేడీ వచ్చి ఆ అబ్బాయిని ఆపేసిందంట. ఆపేసి భక్సింగ్ గారికి సీరియస్గా వచ్చేసిందంట. ఆయనకి భయం వేసిందంట. భయం వేసి, అయ్యో సారీ మేడం, ఏమనుకోకండి, నా దగ్గర కొంచెం డబ్బులే ఉన్నాయి, నాకు స్టాంప్ కావాలి, అది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియక అబ్బాయిని పంపించాను అని అంటే, అది కాదండి సారీ, నేను నాకు సారీ చెప్పదు, యాక్చువల్గా ఈ నాణ్యం చాలా ఖరీదైంది, ఇది కాపర్ కాయిన్ కాదు గోల్డ్ కాయిన్ అన్నాడు. ఇది రాగి నాణ్యం కాదండి, ఇది గోల్డ్ నాణ్యము, చాలా ఖరీదైంది అని చెప్పిందంట. అసలు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నాణ్యం తెలియదు దానికి అసలు. అయితే ఆ నాణ్యాలు ఎక్కువ ఇండియాలోనే ఉంటాయంట. ఆయన కోడ్లో ఉందన్నమాట. అంటే తెలియదు మరి దేవుడు ఎలా పెట్టాడు, ఎప్పుడు ఆయన కోడ్లో ఉండిపోయిందచ్చు కూడా. అయితే ఆయన ఆ నాణ్యంతో వాళ్ళ అమ్మగారి గుంటను రాశాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ అవసరాలన్నీ తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇంకా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు అలా పక్షి గారు ఎలా చూడండి, ఇక్కడ చూడండి ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. కళ్ళు తెరుచుకుని ప్రార్థన చేస్తున్నాడా, నిలబడి ప్రార్థన చేస్తున్నాడా, తిరుగుతూ ప్రార్థన చేస్తున్నాడా, ఎలా చేస్తున్నాడు? ఎలా మోకాలు నుండి చేతులు జోడించి తనంతా ఉంచుకొని శ్రద్ధతో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ప్రతి అవసరం కోసం ఆయన ప్రార్థన చేస్తూ అలా ఆయన తన అనుకున్నవన్నీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఒకసారి పెద్ద స్టేట్కి ఒక చోట మీటింగ్ జరిగితే ఆ మీటింగ్కి వెళ్తే వాళ్ళందరంట ఆ మీటింగ్కి వెళ్తే వాళ్ళందరంట అక్కడ మీరు ఇండియన్ మిషనరీస్ గురించి చెప్పండి అని అంటే ఆయన ఇండియన్ మిషనరీస్ చేసే తప్పులు ఏంటో చెప్తూ వచ్చాడు భక్సింగ్ గారు. రాత్రికి ఇంటికి వచ్చాక దేవుడు ఆయన సంధిస్తూ వచ్చాడు. నువ్వు ఎవరు నా సేవకులను క్వశ్చన్ చేయడానికి, నీకు ఏం అర్హతలు నువ్వు క్వశ్చన్ చేశారు నా సేవకుల్ని, నా మిషనరీస్ని అని అడిగాడంట. అప్పుడు క్షమించు ప్రభా, నీ చిత్తమైన ఆ పని నన్ను క్షమించు ప్రభా అనగానే అప్పుడు దేవుడు అన్నట్ట, అయితే నువ్వు ఆ పని చేస్తావా అన్నాడంట. అప్పుడు సరే ప్రభా చేస్తాను అన్నాడు. చేస్తే మరి నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తామంటే, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను ప్రభా అంటే, అప్పుడు దేవుడు ఆయన ఇండియాలో వెళ్ళి సేవ చేయాలని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది, గుర్తుపట్టారు ఎవరైనా ఏంటో ఇదేంటో గుర్తుపట్టారు ఎవరైనా? సాధన కాదు, ఇండియన్ గేట్ కదా ముంబైలో. అక్కడ ఆయన అక్కడ ఇంగ్లాండ్ నుంచి ముంబైకి వచ్చేసారు. ముంబైకి రాగానే ఆయన రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ అమ్మ నాన్న బంధువులు అందరూ వచ్చారు రైల్వే స్టేషన్కి. అక్కడికి ఫ్లైట్లో దిగి అక్కడి నుంచి వాళ్ళ ఊరికి వచ్చేసరికి అందరూ వచ్చారు. వస్తే ఆయన అక్కడంట అందరూ సంతోషం కావాలా అన్నీ చూసి నువ్వు బాగున్నావు అని అంతా వర్క్ చేస్తున్నాక వాళ్ళ నాన్నగారు
నాన్నగారు చెవులోంచి చెప్పాడట, ఇదిగో బక్సింగ్, నువ్వు దేవుని నమ్ముకున్నావు నాకు తెలుసు, అయితే నేనేంటి నన్ను నువ్వు దేవుని నమ్ముకున్న మాట వాస్తవమే, నువ్వు చాలా అయితే నువ్వు ఈ సర్గోదాలు ఉంటే సర్గోదాలు కదా, ఈ సర్గోదాలు ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు మాత్రం నీ విశ్వాసాన్ని కప్పి పెట్టుకో, ఎవరికి చూపించకు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు అని అన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడంట, నేను జీవించేదే దేవుడి నామంతో, నేను ఆయన వదిలిపెట్టలేదు అన్నాడంట. అప్పుడు బక్సింగ్ అంకుల్ వాళ్ళ నాన్న ఏం చేశారంటే, ఇలా చెప్తే అర్థం కావట్లేదని ఆయన తలపాగా తీసి సింగులకు వాళ్ళ తలపాగా వాళ్ళకు చాలా వాళ్ళ హోదాకు వాళ్ళ పరువుకు ప్రతిష్ట అన్నమాట అది. సో ఆ తలపాగా తీసి బక్సింగ్ గారి కాళ్ళ దగ్గర పెట్టి, నాన్న ఇదిగో నేను అడుగుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు సర్గోదలో మాత్రం దేవుడు నమ్ముకున్నామని చెప్పద్దు అంటే, లేదు లేదు నాన్న నన్ను క్షమించు, నువ్వు ఇంత పని చేయద్దు, నేను ఏమైనా వదులుకుంటాను కానీ ఇది వదులుకోలేను అని చెప్తాడు. చెప్తే చాలా దుఃఖంతో వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ వెళ్ళిపోతా ఉంటే బక్సింగ్ గారు ఆయన కూడా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన జోబులో డబ్బలేదు, దేవుడు పిలిచాడు సేవకురమ్మని, వచ్చేసాడు. ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు, జేబులో డబ్బు లేదు. ముంబైలో కొత్త ప్రాంతం ఎక్కడ మిగిలిపోయాడు ఆ స్టేషన్లో. మనసులో అనిపిస్తుందంట. అది అనుకున్నప్పుడు ఏం చేశాడంటే ఆయన, ఏదైనా పర్వాలేదు దేవుడు నాకు సహాయం చేస్తాడని ఆయన కరపత్రికలు పంచడం మొదలుపెట్టాడు. కరపత్రికలు తీసుకొని అందరికీ స్వార్థ చెప్తూ ఉండగా ఒక ఫ్రెండ్ పరిచయమే ఆయనని రొనాల్డ్ చర్చ్లో ఆయనకి స్థానం ఇచ్చారు. ఆ చర్చ్లో ఉండి ఆయన దేవుని సేవ కంటిన్యూ చేస్తూ వచ్చాడు. అక్కడికి వెళ్ళి ఆ చర్చ్లో ఉంటూ ముంబైలో చాలా ప్లేసెస్లో మీటింగ్స్ పెడుతూ వచ్చాడు. మీటింగ్స్ పెడుతూ వచ్చిన తర్వాత అక్కడ ఆయన ఏం చేశాడంటే, అక్కడ మీటింగ్స్ పెట్టిన తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళాడు. వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు పిలిస్తే వాళ్ళ ఊరిలో సొంత ఊరిలో ఉన్న ఒక చర్చ్లో ఆయన స్వార్థ ప్రకటించాడు. ప్రకటిస్తే అందరూ ఆశ్చర్యపోయారు అనమాట. అందరి హృదయంలో కార్యం జరిగింది. అప్పుడు అక్కడ చెప్పిన వాక్యంతో వాళ్ళ నాన్నగారు కూడా రక్షణ పొంది, మరి బక్సింగ్ అంకులే మరి వాళ్ళ నాన్నగారు కూడా బాప్తిసం ఇచ్చాడు అనమాట. అయితే దాని తర్వాత ఆయన తర్వాత ఎప్పుడు ఆయనకు వచ్చే మాట ఏంటంటే, నువ్వు లేచి ప్రార్థించు. ఎప్పుడు ఆయన ప్రేరణ ఏంటంటే, నువ్వు లేచి ప్రార్థించు. అలా ప్రార్థన చేసి చేసి చేసిన తర్వాత ఆయన ముంబైలో మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ ఓపెన్ ఎయిర్ మీటింగ్లో 1000 మంది వచ్చారంట. ఆయన ప్రార్థన చేస్తే అందరూ కింద పడి దొల్లి ఏడ్చారంట. ప్రభువా మేము పాపులము, మమ్మల్ని క్షమించమని అందరూ హృదయం ఒప్పింపబడి అందరూ చాలా మంది ఆయన యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నారంట. అయితే ఆయన ఇలా ప్రపంచం పటమంతా ముందు పెట్టుకుని ప్రార్థన చేసేవాడంట. ప్రభా ఇండియా అంతా నేను నీకోసం సంపాదించాలి. అయితే ఇలా ఆయన ప్రార్థన చేస్తూ ఎక్కడికి వెళ్ళాలి అడిగినప్పుడు దేవుడు చెన్నైకి వెళ్ళమని చూపించాడు. చెన్నైకి వచ్చాడు. అక్కడ మొట్టమొదటిగా ఈ పల్లవరపు కొండ దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. చూడండి, ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ పల్లవరపు కొండ దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ ప్రార్థన చేసిన దేవుడు క్లియర్గా మాట్లాడాడు చెన్నైని. అప్పుడు యెహోవా శర్మ దగ్గర ఆయన మొట్టమొదటిగా రెంట్గా జాయిన్ అయ్యాడు. మొట్టమొదటిగా మన రెంట్ హౌస్లో రెంటెడ్ ప్లేస్లో ఆయనను ఇక్కడ నుంచి ఆయన పరిచర్య ఆరంభమైంది. ఇక్కడ నుంచి తర్వాత ఆయన మళ్ళీ బెంగళూరుకి రావటము, తర్వాత హైదరాబాద్కి వచ్చి పరిచర్య అంతా మీకు తెలుసు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన దేవుడు ఏం చెప్తే అది చేస్తూ వచ్చాడు. లాస్ట్ 1 minute వినాలి పిల్లలు. ఏంటంటే ఈ ఒక్కటి బక్సింగ్ అంకుల్ గారి ఒక్క విధేయత వల్ల, ఒక్క మనిషి విధేయత వల్ల ఇండియాలో సుమారుగా 42,000 పైగా, అంటే రిజిస్టర్డ్ 42,000, ఇంకా రిజిస్టర్డ్ కానీ ఎన్నో చర్చెస్ ఉన్నాయి. ఒక్క మనిషి విధేయత వల్ల ఇన్ని వేల సంఘాలు, ఇన్ని వేల చర్చలు స్థాపించబడ్డాయి కదా. అయితే ఆ ఒక్కరు నువ్వు నేను ఎందుకు కాకూడదు? ఒక్క విధేయత వల్ల ఇంత కార్యం జరిగిస్తే దేవుడు, మనం కూడా అలాంటి విధేయత చూపిస్తే మన వల్ల కూడా ఎంతో పరిచర్య, ఇవన్నీ పరిచర్య చేసే కాలం అంతా 1930, 1936, 37 కాలంలో ఆయన ఒక్కొక్క క్రూసేడ్ చేశాడు. 1000 మందికి భోజనం పెట్టాడు. ఆ టైంలో ఇండియాలో కరువు ఉంది, అయినా రేపు ఏం తక్కువ చేయలేదు. ఇలా ఒక విధేయత వల్ల ఇంత మంచి కార్యం జరిగించినప్పుడు ఆ విధేయత మనం ఎందుకు చూపించకూడదు? విధేయత అంటే ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. బైబిల్ చెప్పే విధేయత ఏంటి తెలుసా? మనం అందరం అనుకుంటున్న విధేయత ఏంటంటే, నాన్న నీళ్ళు పట్టుకురా అంటే, నాన్న గ్లాస్ నీళ్ళు పట్టుకురా అని చెప్పింది అనుకోండి, ఏమి నీళ్ళు తీసుకొస్తాం? సగం నీళ్ళు గ్లాస్లో. అది విధేయతనా?
వినాలి. సగం నీళ్ళు తీసుకొస్తే ఇదేంటనా? సగం నీళ్ళు తీసుకొస్తే ఇదేంటనా? కాదు. ఫుల్ గ్లాస్ నీళ్ళు చెప్పినప్పుడే తీసుకురావడం విధేయత. అంటే చెప్పింది చెప్పినట్టు, అడిగింది అడిగినట్టు వెంటనే చేయడం విధేయత. ఈ విధేయతనే బయటకు చూపిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్. ఈ విధేయతనే భక్సింగ్ అంకుల్ గారు తన జీవితంలో చూపించారనమాట. అంటే నేను ఇప్పుడు కాదు, ఒక 5 నిమిషాలు ఆగి తెస్తా, అప్పుడు నీళ్ళు తీసుకొచ్చా కదా, అది కూడా మాట విన్నట్టే కదా. కాదు కాదు, 5 నిమిషాల తర్వాత ఇప్పుడు చెప్తే ఇప్పుడే చేయాలి. నీళ్ళు అడిగితే నీళ్ళు కాదు, నీళ్ళు నా దగ్గర రసన ఉంది, రసన ఇస్తాను కాదు. నువ్వు నీళ్ళు అడిగితే నీళ్ళే ఇవ్వాలి, గ్లాసులు అడిగితే గ్లాసులోనే ఇవ్వాలి, ఇప్పుడు అడిగితే ఇప్పుడే ఇవ్వాలి, నిండా అడిగితే నిండానే ఇవ్వాలి. అది విధేయత. నాకు ఇష్టం వచ్చిన టైంలో, నాకు ఇష్టం వచ్చిన పాత్రలో, ఇది నేను మంచి అనుకోను, నీళ్ళ కంటే రసన మంచిది కదా అనుకుని చేయడం కాదు. సో మనకేది మంచి అని కాదు, దేని చిత్తం ఏంటి అని తెలుసుకుని చేయడమే ఇంప్లిసిట్ ఒబీడియన్స్. ఆ ఇంప్లిసిట్ ఒబీడియన్స్ భక్సింగ్ గారు తన జీవితంలో చూపించారు. కాబట్టి ఇంత గొప్ప పరిచర్యను ఈ రోజు కూడా ఆ పరిచయం కొనసాగుతుందంటే ఆ ఒక్క విధేయత వల్ల. ఈ రోజు మనం అందరం ఏం నేర్చుకోవాలి? అలాంటి ఇంప్లిసిట్ ఒబీడియన్స్ ప్రభావ ఎప్పుడో కాదు, నువ్వు ఏం చెప్తే అలానే నేను నేర్చుకోవడానికి నాకు సహాయం చేసి దేవుని అడగాలి. సరే, ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన పిల్లలందరినీ మోకరించండి. కలమూసుకొని అయిపోయింది మనం చేస్తున్నాం. మోకరించి కలమూసుకో. ప్రార్థన కలమూసుకో. అందరూ అర్థంగా దేవుడు తండ్రి నమ్మకం మా దేవుడు లక్ష్యం తీసుకున్నాం. నా తండ్రి లోకంలో అన్య కుటుంబంలో ఏర్పరచుకొని మాట్లాడేవాడు రాష్ట్రంలో మాట్లాడి రక్షణను నడిపించి త్వరలో ప్రతి సంఘ ప్రత్యక్షం తీసుకుని రావాల్సిన రాసులు వెంటనే మాటకు లోపైన వాడి అప్పగించడం ద్వారా గొప్ప పరిచయం జరిగింది. కనుక ప్రేమగా నా తండ్రి ఈ లోకంలో జీవించిన ప్రజలను మేమందరం విధేయులుగా జీవితాన్ని చేసుకున్నాం. ఇంకా చేసుకుంటున్నాను జ్ఞాపకం చేసుకో. తల్లిదండ్రులకు, ఇంట్లో వారికి, సంఘంలో సేవకులకు అందరికీ విధేయులుగా వారి ద్వారా గొప్ప పరిచయం సహాయించి ఇతరుల వారిని మీకు పరిపసి తండ్రి పిల్లల దేహాలను బలపరచు. ముందర భోజన సవాసంలో బలపరచమని తల్లి అన్ని విషయాలను చూపించాలని ప్రార్థిస్తూ లేకపోతూ కోరుతూ అపార సిగ్గు వేసినందుకే వలన తెలుస్తూ వేస్తున్నాడు విశ్వాసంలో వేడుకొస్తున్నాం తండ్రి. అందరికీ ప్రేమ.